హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూసారు మహేష్ ది టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే ఫస్ట్గా అయితే ఈ వీడియో గ్లిమ్స్ అయితే చూడండి. ఫస్ట్గా అయితే ఫ్రెండ్స్ ఈ గ్లిమ్స్ అయితే మీరు చూసారు కదా వీడియోని అయితే. ఫ్రెండ్స్ ఈ గ్లిమ్స్ చూస్తాను, షార్ట్స్ అయితే చాలామంది షార్ట్స్ అయితే చూస్తారు. ఫ్రెండ్స్ షార్ట్స్ ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ నేనే అనుకోండి, షార్ట్స్ అయితే నేను ఓపెన్ చేస్తాను అనుకో, హాఫ్ అన్ అవర్ రెడీకుంటే షార్ట్స్ అయితే చూస్తాను. ప్రతి ఒక్కరు చెప్తాను, షార్ట్స్ అయితే చూసిన 1 అవర్ చూస్తారు, లేదా 2 అవర్స్ చూస్తారు. తర్వాత ఇన్స్టాగ్రామ్ అయినా సరే రీల్స్ అయితే చాలామంది చూస్తుంటారు. షార్ట్స్ అయితే చూస్తారు 50 మినిట్స్ 20 మినిట్స్ 1-2 అవర్స్ దాకా చూస్తారు షార్ట్స్. లెంత్ వీడియోస్ మీద ఫోకస్ అయితే చాలా జనాలు అయితే చేయరు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు షార్ట్స్ ఏ విధంగా అంటే చేస్తున్నారంటే, ఒక షార్ట్స్ మనం చూస్తుంటే అది స్కిప్ చేయకూడదు. మనం అలానే చూస్తున్నారు, అలానే చూస్తారు, ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అయితే చేస్తుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు తీసుకోండి, ఇక్కడ ప్రశు బేబీ అనే యూట్యూబర్ ఉన్నారు. ఆయన ఇప్పుడు వీడియోస్ అయితే కామెడీ వీడియోస్ చేస్తుంటారు, లేకుంటే ఎడిటింగ్ వీడియోస్ అయితే చేస్తుంటారు. ఆయన చేసినప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం బాగుంటుంది, అంటే ఇంట్రెస్టింగ్ క్రియేట్. ఇప్పుడు మనం వీడియో చూస్తుంటే ముందుకు ఏం జరుగుతుంది, పార్ట్స్ అంటే పైన పార్ట్ 1 పార్ట్ 2 ఆ విధంగా అయితే ఎడుతుంటారు. తర్వాత ఫ్రెండ్స్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్, ఫ్యాక్ట్స్ వీడియోస్ ఏ విధంగా చేస్తారంటే, ఆ ఫ్యాక్ట్ నెంబర్ 1 మీరు చూస్తున్నారు దుబాయ్ని, ఫ్యాక్ట్ నెంబర్ 2 మీరు చూస్తున్నారు గోవాని. ఆ విధంగా ఫ్రెండ్స్ వీళ్ళు షార్ట్స్ని ఈ విధంగా అయితే చేస్తారు. ఈ షార్ట్స్ వీడియోస్ వీళ్ళకి ఏ విధంగా చిక్కుతుంది అంటే, ఫస్ట్ అయితే వీళ్ళు వాయిస్ ఓవర్ అయితే చేస్తారు. ఇప్పుడు వీడియోని అంటే ఇప్పుడు చూసిన గ్లిమ్స్ ఎక్కడ తీసుకుంటారు. మీ ఎగ్జాంపుల్ ఫోటోని తీసుకోండి, లేదా గ్లిమ్సే తీసుకోండి. ఆ గ్లిమ్స్ వీడియోని అయితే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఎడిట్ చేసి ఇక్కడ యాడ్ అయితే చేస్తారు. తర్వాత వాళ్ళు వీడియోలో చూడండి, వాళ్ళ వీడియో మీద వాళ్ళే ట్రోల్ తరహా చేసుకున్నట్లు కొన్ని మీమ్స్ అయితే, కొన్ని కామెడీ బ్రహ్మానంద గారిది అలాంటి వీడియోస్ అయితే యాడ్ అయితే చేస్తారు. మీమ్స్ అయితే చూస్తారు, చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మీమ్స్ యాడ్ చేస్తారు. మీమ్స్ అంటే ఏమైనా కామెడీ వీడియోస్ అయితే ఉంటాయి కదా, ఆ వీడియోస్ అయితే గ్లిమ్స్ అయితే యాడ్ చేస్తారు. గ్లిమ్స్ అయితే చూస్తారు. గ్లిమ్స్ అయితే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక షార్ట్స్ వీడియోస్ అయితే ఉంటుంది. ఇప్పుడు లేకుంటే 5 మినిట్స్ ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ని ఇప్పుడు తీసుకుంటారు, క్రేజీ ఎక్స్పెరిమెంట్ కొన్ని ఉంటాయి. అంటే ఆ వీడియోస్ కొంచెం గ్లిమ్స్ అయితే తీసుకుంటారు. గ్లిమ్స్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఆ గ్లిమ్స్ అయితే ఇక్కడ పెడతారు. పెట్టిన తర్వాత వాయిస్ ఓవర్ చేస్తారు. చూడండి ఇట్లా వింతైన వీడియోస్, తర్వాత మీరు తెలియకోకుండానే మీ ప్రపంచంలో తెలియకుండా 5 వింతలు, చాలా షార్ట్స్ అని క్రియేట్ అయితే చాలామంది అయితే చేస్తారు. ఎడిట్ అంతా చేసిన తర్వాత వాయిస్ ఓవర్ చేస్తారు, తర్వాత గ్లిమ్స్ అయితే యాడ్ చేస్తారు, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తారు. పర్ఫెక్ట్లీగా చేసిన అప్లోడ్ అయితే వీడియో అయితే చేస్తారు. తర్వాత హ్యాష్ ట్యాగ్, టైటిల్స్, డిస్క్రిప్ అన్నీ చేస్తారు. ఆ వీడియో అయితే వైరల్ అయిపోతుంది. సెకండ్ అయితే ఫ్రెండ్స్ షార్ట్స్ ఏ విధంగా అంటే, తర్వాత కార్టూన్ వీడియోస్ ఏం చేస్తారంటే, చోటా భీమ్, డోరేమాన్ అలాంటి వీడియోస్ని ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక విధంగా గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ విధంగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, అది తర్వాత వాయిస్ ఓవర్ చేస్తారు. వాళ్ళు వాయిస్ ఓవర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, అది కొంచెం కింగ్లీ వాయిస్, మేల్ వాయిస్, ఫీమేల్ వాయిస్ ఆ విధంగా అయితే చేస్తారు. అలాంటి వాయిస్ అయితే చేసిన తర్వాత ఏమిటంటే ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళు ఫోన్స్ చూస్తారు, ఎక్కువ డోరేమాన్ చూస్తారు, అంటే కామెడీ షార్ట్సే చూస్తారు. ప్రతి ఒక్కరు అంటే చిన్నపిల్లలు షార్ట్స్ అయితే, అది కామెడీ స్టోర్, డోరేమాన్ అలాంటి చాలా అయితే కార్టూన్స్, భీమ్ చోటావి అలా చాలా అయితే ఉంటుంది. కానీ చూడండి, అలా చేసి 13 మిలియన్ సబ్స్క్రైబర్ చేస్తారు, 10 మిలియన్ సబ్స్క్రైబ్ చేస్తారు. చాలామంది అయితే చూడండి, చిన్న పిల్లలు యూట్యూబ్లో ఒక 12 ఇయర్స్ 1 ఇయర్స్ పిల్లలే షార్ట్స్ అయితే చేశారు. తర్వాత ఫ్రెండ్స్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ అయితే చాలా అయితే ఉంటాయి. క్రేజీ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పవర్ బంక్ ఉంటుంది. 10 పవర్ బంక్ పెట్టుకొని ఇప్పుడు ఫోన్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, అలా క్రేజీ ఎక్స్పెరిమెంట్ చాలా అంటే ఎక్స్పెరిమెంట్ అయితే చాలా ఉంటాయి. గేమింగ్స్ ఉంటాయి, తర్వాత ఛాలెంజింగ్ ఉంటుంది. తర్వాత ఇక రోడ్ సైడ్ ఎక్కడన్నా వాళ్ళు అడుగుతారు, రిస్కీ టాస్క్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తారు. ఆ విధంగా అయితే చాలామంది అయితే అడుగుతారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా చేయాలంటే ఫస్ట్ కేటగిరీ చూస్ చేసుకోండి. మీకు ఏ వీడియో చేయాలి, ఎడిటింగ్ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ నా ఛానల్లో ఉన్న వీడియోస్ ఎడిటింగ్ చేసింటే, కాబట్టి మీరు ఎడిటింగ్ నేర్చుకోవాలంటే అందులో వెళ్ళి నేర్చుకోవచ్చు. డీటెయిల్గా ఒక్కొక్క ఆప్షన్ని ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ మీరు ఏమైనా షార్ట్స్ని ఎడిట్ చేయాలంటే చెప్తున్నాను, షార్ట్స్ ఎడిట్ చేయాలన్న తర్వాత వీడియో ఏమైనా కాన్సెప్ట్ ఆఫ్ మైండ్లో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ పెట్టుకోవాలి. నేను ఏ షార్ట్స్ అయితే చేయాలి, ఏ విధంగా మీకు ఇంట్రెస్ట్ ఏది ఉంటుందో ఫస్ట్ ఆ షార్ట్స్ అయితే ప్రిపేర్ చేయండి. ఇప్పుడు కార్టూన్ వీడియో అయితే చేస్తారు కదా, కార్టూన్ వీడియోలో చాలా అయితే కొన్ని ఉంటాయి, కాపీరైట్స్ కొన్ని పడతాయి, కొన్ని గైడ్లైన్స్ పడతాయి, చాలా అంటే కొంతమంది ఉంటాయి. మీకు ముందుకు ఈ వీడియో చేస్తాను, కార్టూన్ వీడియోస్ కొన్ని కాపీరైట్స్ రావు అవి చెప్తాను. తర్వాత ఫ్రెండ్స్ మీకు షార్ట్స్లో మళ్ళీ తర్వాత చెప్తాను చూడండి. మూవీ రివ్యూస్లో చెప్తున్నాను. ఇప్పుడు సలార్ మూవీ రిలీజ్ అవుతుంది. సలార్ మూవీ రిలీజ్ అయినప్పుడు చూడండి, సలార్ మూవీ రిలీజ్ అయిన దాని గురించి ఇప్పుడు మీరు ఇక్కడ సలార్ రిలీజ్ అయితే టాపిక్లో నెంబర్ 1 హ్యాష్ ట్యాగ్ అయితే ఉంటుంది. హ్యాష్ ట్యాగ్లో మీరు వీడియో చేయండి. వీడియో చేసిన తర్వాత ఏమవుతుంది, అది నెంబర్ 1 టాపిక్లోకి వీడియో అయితే వెళ్ళిపోతుంది.
ఫస్ట్ ఎవరు ఎడతారో తర్వాత హ్యాష్ ట్యాగ్ విధంగా చెప్తున్నాను, హ్యాష్ ట్యాగ్ టైటిల్ డిస్క్రిప్ట్ మీరు ఇస్తేనే వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక మిస్టేక్ చేస్తాను ఆ వీడియోకి అనుకోండి, అది ఒకసారి వైరల్ కాదు. ఇప్పుడు కంటెంట్ మీకు నచ్చితే నన్ను ఇప్పుడు లైక్ చేస్తారు, చెప్తాను, లైక్ చేయండి మర్చిపోకండి. వీడియో మీకు ఏ విధంగా అంటే కొంచెం నాలెడ్జ్ అయితే ఇస్తున్నాను, ఈ విధంగా వీడియోస్ అయితే చేస్తారు. మీరు కూడా మీకు నచ్చిన కేటగిరీ చూస్ చేసుకోండి. కేటగిరీ చూసిన తర్వాత షార్ట్స్ ఫస్ట్ చూడండి, షార్ట్ చూసిన తర్వాత ఎడిటింగ్, ఫస్ట్ ఎడిటింగ్ రావాలి. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తారు కదా, నా వీడియో నేనే ఎడిట్ చేసుకుంటాను. అలా మీరు కూడా మీరు వీడియో చేసినప్పుడు షార్ట్స్ మీరే వీడియోని అయితే ఎడిట్ అయితే చేసుకోవాలి. తర్వాత సాంగ్స్ బీజిఎం యాడ్ చేసుకున్న తర్వాత సబ్ టైటిల్స్ ఈ విధంగా చాలా అయితే చేయొచ్చు. తర్వాత ప్లస్ మీరు కేటగిరీ ఏ విధంగా చూస్ చేసుకుంటే ఆ విధంగా. ఇప్పుడేమో స్టోరీస్ అయితే ఉంటాయి అనుకోండి, నేను ఆల్రెడీ నా వీడియోలో అయితే చేశాను కాపీ పేస్ట్ గురించి. మీ ఫేస్ కనపడుకోకుండానే వాయిస్ ఓవర్ అయితే చేసి డబ్బులు అయితే యూట్యూబ్ నుంచి అయితే అర్న్ అయితే చేయొచ్చు. ఆ విధంగా అయితే చాలామంది అయితే చేస్తుంటారు. ఇప్పుడు టైటిల్స్ అయితే ఈ విధంగా పడుతుంటాయి, అది వాయిస్ ఓవర్ చేసి డబ్బులు అయితే అర్న్ చాలామంది అయితే చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో అయితే చేయొచ్చు. తర్వాత షార్ట్స్ నుంచి ఇప్పుడు చాలామంది రివ్యూస్ ట్రోలర్స్ చాలామంది అంటే ఇప్పుడు రోస్ట్ వీడియోసే చాలామంది చూస్తారు, చాలామంది రోస్ట్ వీడియోస్ అయితే చూస్తారు. అది చాలా ఇంట్రెస్టింగ్. కొంతమంది స్టోరీ ఇప్పుడు ఒమైగాల్ ఉంటుంది కదా, ఒమైగాల్ గురించి కొన్ని కామెడీ వీడియోస్ అయితే అలా చేస్తుంటారు. ఫస్ట్ ఒమైగాల్ ఉన్నప్పుడు ఎంత ట్రెండింగ్ ఉన్నో అది ఆ విధంగా అయితే చాలామంది చేస్తారు. ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎండ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఏ విధంగా మీరు కేటగిరీ చూస్ చేసుకోండి. ఫస్ట్ కేటగిరీ చూసిన తర్వాతే కొన్ని షార్ట్స్ వీడియో అయితే చూడండి. షార్ట్స్ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ కాండి ఏ ఛానల్ నేను ఓపెన్ చేసుకోవాలి, ఛానల్లో క్రియేట్ చేయాలో. ఆల్రెడీ నా ఛానల్ అయితే ఉంది, వెళ్ళి చెక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్.